హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. చాలా డేస్ తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ ఇంట్లో పని అంతా అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత జస్ట్ నా వర్క్ అయ్యి నేను రెడీ అయ్యేసరికి మనకి డిష్ వాషర్ కంప్లీట్ అయిపోయింది. వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. రెండు పనులు అవుతున్నాయి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో కిచెన్లోకి వెళ్ళే ముందు ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలు అయిపోయినాయి కదా, ఇవి వెంటనే ఓపెన్ చేయకపోతే దాని మీద ఇక్కడ వాటర్లో ఎక్కువ మనకి సున్నం ఉండడం వల్ల వైట్ క్యాస్ట్ లాగా పట్టేస్తుంది. అందుకని చెప్పేసి అవ్వింది అనగానే చూసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి డోర్ ఓపెన్ చేసి కొన్నిటిలో నీళ్లు నిలబడుతూ ఉంటాయి. సో అలాంటివి ఉల్టా తిప్పి పెట్టుకుంటాను. సో ఈ మామూలుగా వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయింది. ఈరోజు ఏంటంటే ఇంకా ఇలాగే వదిలేస్తే మనకి ఓపిక ఉండదు. ఇంకా మళ్ళీ మన రొటీన్లోకి వస్తేనే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతామని చెప్పి ఓపిక తెచ్చుకొని ఇవాళ మార్నింగ్ ఫ్రెష్ అయిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మజ్జిగ అంటే పెరుగు వాతం చేస్తుంది అని చెప్పేసి కొంచెం డాక్టర్ ఎక్కువ మజ్జిగ తీసుకోమన్నారు. సో ఫస్ట్ బటర్ మిల్క్ చేసి పక్కన పెడదామని చెప్పేసి నేను కొంచెం గిన్నెలో ఉంది. ఈ పెరుగు ఎక్కువ తినకపోవడం వల్ల గిన్నెలో ఉండి తోడు పెట్టిందండి అలా ఎక్కువగా ఉంటే సరే అని చెప్పేసి కాస్త చిన్న గిన్నెలోది మజ్జిగ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి అది తీసాను. ఇక్కడైతే నేను యూజ్ చేసేది వచ్చేసి అగారో నుంచి తీసుకున్నటువంటి అగారో రెజెన్సీ హ్యాండ్ బ్లెండర్ అండి. 600 వాట్స్. మనకి వేరియబుల్ స్పీడ్స్ మోడ్స్ ఉంటాయన్నమాట. స్పీడ్ రెగ్యులేటర్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ బ్లేడ్స్ ఉంటాయి. మనకి మిక్సింగ్ చేసుకోవడానికి బ్లెండింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో రెగ్యులర్గా నార్మల్ మోడ్ ఉంటుంది. అవి డిఫరెంట్ స్పీడ్స్ పెట్టుకోవచ్చు. హాట్ అయినా కోల్డ్ అయినా రెండు యూస్ చేయొచ్చు. యూజువల్గా మిక్సీలో మనం బాగా వేడివేడి ఉన్నవి గ్రైండ్ చేయలేం కదా. సో దీంతో ఏంటంటే బెనిఫిట్ మనకి వేడిగా ఉన్న వాటిని కూడా ఇన్స్టెంట్గా అది చల్లారకపోయినా అప్పటికప్పుడు గ్రైండ్ అంటే బ్లెండింగ్ చేసేసుకోవచ్చు అనమాట. పైన ఉన్నది వచ్చేసి మామూలుగా మోడు, కింద ఉన్నది టర్బో మోడ్ అంటే హై స్పీడ్లో తిరుగుతుంది. హాట్ అండ్ కోల్డ్ రెండు యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డైలీ లైఫ్లో మనం బేబీ ఫుడ్ చేసుకోవాలనుకున్న స్మూదీస్కి, మిల్క్ షేక్స్కి, సూప్స్కి అన్నిటికీ బాగుంటుంది. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఆ లింక్ తోటి షాపింగ్ అయితే చేసుకోండి. అగారో నుంచి చాలా బ్లెండర్స్ మీకు తెలుసు కదా. ఇదేంటంటే హ్యాండ్ బ్లెండర్. కిచెన్లో కొన్ని మనం ఇట్లాగా షేక్స్ చేసుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి. నేనైతే కాస్త మేగడ ఉంది. సో కాసేపు రన్ చేసామనుకోండి వెన్నపూస వచ్చేస్తుంది. చాలామంది మనం బాక్స్లో పెట్టి అంతా కలిపి ఒకసారి స్టోర్ చేసుకుని చేస్తూ ఉంటాం కదా. అలా వద్దు, ఏ రోజుకి ఆ రోజు తీసేయాలనుకుంటే ఇలాంటి బ్లెండర్ ఉంటే మనం అప్పటికప్పుడే తీసేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ రోజు మీగడ ఆ రోజు వచ్చేస్తుంది మనకి వెన్నపూస అనేది. మజ్జిగ కూడా ఒకసారి చేసిన తర్వాత అప్పుడు వచ్చే మజ్జిగ పారబోయకుండా ఇలాగ మనం రోజువారీ వాడుకునే దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను తీసిన కొంచెం నెయ్యికి చూసారు కదా కాస్త వచ్చేసింది. ఇంకా దాన్ని మనం తీసి పక్కన పెట్టుకొని కరిగించుకోవాలనుకున్నప్పుడు ఒకసారి తీసేసి మంచిగా మెత్తగా అయిన తర్వాత వాటర్తో 1-2 సార్లు మంచిగా కడిగి బాయిల్ చేసుకుంటే నెయ్యి అయితే రెడీ అవుతుంది. సో అలా చేసుకున్న ఒకటే, ఇలా చేసినా ఒకటే. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏ రోజుకి ఆ రోజు మనకి మజ్జిగ అనేవి మిగులుతాయి. అలా చేసినప్పుడు ఒక వారం 10 రోజులు కాబట్టి అవి తాగినా ఒక్కొక్కసారి దగ్గు అలా వస్తుంది. కాబట్టి పారబోయడం బెస్ట్ అనమాట మరి ఎక్కువ రోజులదైతే. సో అది మీకు ఈ బ్లెండర్ అయితే మనకి స్టెయిన్లెస్ స్టీల్గా ఉండి స్ప్లాష్ గార్డ్ మనకి పక్కకు చిందకుండా ఉండేలాగా డిజైన్ ఉంది కాబట్టి చక్కగా మీరు స్మూదీస్కి, మిల్క్ షేక్స్కి, కోల్డ్ కాఫీస్ చేసుకోవడానికి ఇలాగ రెగ్యులర్గా వాడుకోవచ్చు. నేనైతే చేసేసాను. ఇంకా వెన్నపూస తీసి పక్కన పెట్టాను. ఇది మజ్జిగ అన్నం తినేటప్పుడు కానీ మనం ఏవైనా రెసిపీస్కి బటర్తో చేసుకోవాలనుకున్న వాటికి ఇట్లా బటర్ని అయితే ఎప్పటికప్పుడు ఎవ్రీడే కుకింగ్లో వాడేసేసుకోవచ్చు. ఇవ్వండి కంప్లీట్గా మజ్జిగ రెడీ అయిపోయింది. ఇంక ఇవి పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ వేరే వర్క్ ఉంది. ఇది వచ్చేసి గంజి తీస్తున్నాను ఇప్పుడు రైస్లో. అంటే మొన్న చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, బట్ పాతకాలం నుంచి కూడా ఎక్కువ అందరూ గంజి తీసే వండేవాళ్ళు కదా. సో నేను మంచిదిలే అన్న ఉద్దేశంతో ట్రై చేద్దామని గంజి తీసి వండడం అయితే స్టార్ట్ చేశాను. ఇవ్వండి ఈ గిన్నెలో కుక్ చేశాను అనమాట విడిగా. ఇంతకుముందు మీకు నేను కుక్కర్లో పెట్టి గిన్నె పెట్టి వండడం చూపించాను కదా. ఇప్పుడు ఇదేంటంటే గంజి తీస్తూ వండుతున్నాను. సో ఇటు పక్కన ఆ పాల గిన్నె అది యాక్చువల్గా దాంట్లో పెట్టేసాను. అయిపోయింది రైస్. ఇంకా అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో నేను చేసిన రెసిపీ చూపిస్తాను. మొన్న ఒకరోజు గారెలకైతే పిండి గ్రైండ్ చేసి పెట్టాను.
చేయంగా ఇంకా కాస్త మిగిలింది. సరే ఇంకా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ గారెలు ఎందుకని దాంట్లో కొంచెం మైదా వేసాను. మైదా వేస్తే ఏమవుతుందంటే మనం పునుగులు వేసుకున్న ఎక్కువ నూనె పీల్చుకోదు. అంటే గారెల పిండి మిగిలి ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కదా, సో మళ్ళీ గారెలు వేస్తే ఒక్కొక్కసారి ఎక్కువ నూనె లాగేసాయి అనుకోండి, అంత ఆయిలీగా తినబుద్ధి కాదు కదా. కానీ అదే పిండిలో మనం కాస్త మైదా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా పడుతుంది. ప్లస్ మైదా వేసినప్పుడు ఎక్కువ నూనె లాగదు. మనకి ఎంత నూనె ఉందో అలాగే ఉంటుంది, కానీ మంచిగా పని అయితే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ గారెల పిండిని నేను ఇంకా పునుగుల్లాగా ఇవాళ వేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. మీరేం చేశారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనేది కామెంట్ చేయండి. అండ్ కొంచెం క్లైమేట్ బాగాలేదు కాబట్టి చాలామంది కామెంట్ సెక్షన్లో అండ్ చాలామంది మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ గ్రూప్స్లో ఉన్నారు చూడండి, వాళ్ళంతా చాలామంది అడిగారు ఎలా ఉన్నారు, ఓకేనా. ఇంకా నేను అప్డేట్ ఇవ్వకపోయినా కూడా వాట్సాప్ చాట్లో అడుగుతూనే ఉన్నారనమాట, తగ్గిందా మీకు ఇప్పుడు, ఓకేనా, పర్లేదని. ఎందుకంటే మధ్య మధ్యలో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా, సో అట్లా అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఓకే, అంటే మనకు వచ్చిన ఫీవర్ అయితే బయటకి వచ్చేసాను, కాకపోతే దాంతో వచ్చిన నీరసము ఆ ఇబ్బంది అయితే ఉంది. ఎందుకో ఇదే ఫస్ట్ టైం అలాగా, అంటే తగ్గిపోయినాక కూడా ఇంకా బ్యాక్ టు రొటీన్ రాలేకపోయాను. సో మరీ అలా నీరసంగా ఉన్న ఫీలింగ్ లేకుండా ఉండడం కోసం నాకు తెలిసిన ఏవో చిన్న చిన్న చిట్కాలు, షార్ట్స్ అంటే తక్కువ టైం పడుతుంది కదా, సో అలాంటివి మధ్యలో చేస్తున్నాను. కానీ లాంగ్ వ్లాగ్ అంటే కంటిన్యూగా షూట్ చేసి అది చాలాసేపు పడుతుంది ఎడిట్ చేయడానికి, అది ఓపిక అయితే రాలేదు. బట్ ఈరోజే కొంచెం చేశాను. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలా లాగేసింది అనమాట మొహం అంతా. సో మీ అందరు కూడా కొంచెం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ నేను ఎలా ఉన్నాను అనేసి, నా హెల్త్ తొందరగా కోలుకోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మంచిగా కన్సర్న్ చూపించి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అప్ చేశారు, ఫస్ట్ తగ్గాలని కూడా కోరుకున్నారు. సో దానివల్ల తొందరగా తగ్గింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడైతే బాగానే ఉన్నానండి. కాకపోతే వ్లాగ్స్ ఎక్కువ పెద్ద వ్లాగ్స్ అయితే అట్లీస్ట్ రోజు వేయలేకపోయినా డే బై డే అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా నేనైతే ఇగోండి పునుగులు అనేవి చేస్తూ ఉంటే మనకి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా, మధ్యలో కొంచెం టెస్ట్ చేస్తూ ఉన్నాను టేస్ట్. ఎంతైనా పునుగుల పిండితో పునుగులు వేస్తే వచ్చే టేస్ట్ను గారెల పిండితో వేస్తే మనం పునుగులు తింటున్నా కూడా గారెలు తినే టేస్టే అనిపిస్తుంది. సో ఆల్రెడీ చట్నీ అయితే దోసకాయ చట్నీ చేసింది ఉంది. చట్నీ ఉంటే పునుగులు మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు, కారం పొడి వీటన్నిటికంటే కూడా. సో మొత్తానికి ఇవాళ సింపుల్గా ఇది మా బ్రేక్ఫాస్ట్. అండ్ వన్స్ అగైన్ నాకు తొందరగా తగ్గాలి అని కోరుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో, మంచిగా కలర్ఫుల్గా. సో అదండి ఇవాళ సింపుల్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి రెసిపీస్ చిన్న చిన్నవైనా సరే చిన్న చిన్న బ్లాగ్స్తో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అయిపోయింది, చేసిన తర్వాత సర్వింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, బాబు హాస్టల్ పాప హాస్టల్, ఇక నేను మా హస్బెండే కాబట్టి ఇద్దరికి షేరింగ్ అయితే చేస్తున్నాను. చట్నీతోటి సర్వ్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, అందులో షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. బాయ్, టేక్ కేర్.